My dear buddies, welcome back to Vikas Rachmala Telugu. ఐఎమ్ బ్యాక్. సో మీరు ఇతన్ని మన ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు. హిజ్ నేమ్ ఇస్ భరత్. హిస్ ఫ్రమ్ తిరుపతి. ఇతను ఎంటెక్ చేశారు, దాని తర్వాత పిహెచ్డి కూడా కొన్నాళ్ళు చేశారు. సో ఇతన్ని మేము ప్రేమగా పిహెచ్డి డ్రాప్ అవుట్ అంటుంటాము. సో ఇతను 2023లో నాకు పరిచయం అయ్యాడు. అండ్ మన onewaytolife.com నా కన్సల్టింగ్ ఫర్మ్ ద్వారా నాతో కనెక్ట్ అయ్యాడు. హైదరాబాద్కి వచ్చి బిజినెస్ ట్రైనింగ్ అవన్నీ పూర్తి చేసి సొంత బిజినెస్ పెట్టుకున్నాడు. అండ్ హీస్ డూయింగ్ వెరీ వెల్. Thank you. బిజినెస్ ఏంది షార్ట్గా ఒక 20 సెకండ్స్లో చెప్పండి. I'm a medical distributor, so we sell tablets, medicines, vaccines to all the leading pharmacies and corporate hospitals. వెరీ నైస్. సో ఇప్పుడు భరత్ పర్ఫెక్ట్ క్యాండిడేట్. ఎవరితోనైతే మనము మ్యారేజ్ రిలేటెడ్ టాపిక్స్ మాట్లాడవచ్చు. ఎందుకంటే భరత్ ఏజ్ ఇస్ 30. ఎగ్జాక్ట్గా ఇదే ఏజ్లో మగవాళ్ళకి భయంకరమైన ప్రెషర్ ఉంటుంది. మ్యారేజ్ సొసైటీ తరఫున ప్రెషరు, మదర్ ఫాదర్ తరఫున ప్రెషరు, మన హార్మోన్స్ ప్రెషరు కావాలి కదా, రొమాన్స్, సెక్స్. True. అండ్ నాకు ఒక తోడు కావాలి, నెక్స్ట్ పిల్లలు కావాలి, అమ్మాయి కావాలి. సో భరత్ Yes, అలానే brother. ఉందా? Yeah, absolutely. ఓపెన్గా చెప్పాలి, లైఫ్లో దేనికి సిగ్గుపడద్దు. బికాస్ దీస్ ఆర్ ఆల్ న్యాచురల్ మ్యాటర్స్. నేను ఆకలి అవుతుందంటే సిగ్గుపడితే కడుపు నిండదు. సో ఇప్పుడు భరత్కి ఒక క్వశ్చన్ ఉంది. మేము కొంతసేపటి ముందు కూర్చొని మాట్లాడుకుంటుంటే వాళ్ళ ఫాదర్ ఏదో చెప్పిర్రంట భరత్కి. సో దాని గురించి ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. సో భరత్ ఏం చెప్పారు మీ ఫాదర్? డెఫినెట్లీ. సో మా ఫాదర్ రీసెంట్గా మన మ్యారేజ్ చెప్పారు కదా ఇందాక, మ్యారేజ్ ప్రపోజల్స్ 30 years వచ్చేసింది మరి. సో మా ఫాదర్ అలానే మా ఫ్రెండ్స్ తరపున కూడా వచ్చిన వన్ ఆఫ్ ద పాయింట్ ఏంట్రా అంటే, అమ్మాయిని పువర్ క్లాస్లో నుంచి కానీ, ఎస్పెషలీ పల్లెటూర్లలో నుంచి కానీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మన ఫ్యామిలీతో చాలా ఒబీడియంట్గాను, చాలా ఐకమత్యంగాను, ప్రేమగాను ఉండి మన ఫ్యామిలీని బాగా వెల్ ఎక్స్టెండ్ చేసి మంచిగా చూసుకుంటారు. లెట్ అస్ నాట్ సెలెక్ట్ ఎనీబడి హూ ఈజ్ హై సాలరీ ఎర్న్డ్, హై ప్యాకేజెస్ ఉన్న అమ్మాయిలు మనకు వద్దు, హైఫై ఫ్యామిలీలు వద్దు. లెట్ అస్ గో ఫర్ లో ప్రొఫైల్ అనేది మా ఫ్యామిలీలోనే కాదు, మా ఫ్రెండ్స్ తరపున సైడ్ కూడా విన్నాను. దెన్ వికాస్ గారు, హౌ డూ యూ థింక్, అంటే వాట్ డూ యూ థింక్, హౌ లాంగ్ దిస్ ఇస్ వ్యాలిడ్ చెప్పండి ప్లీజ్. వెరీ గుడ్ క్వశ్చన్స్. ఇప్పుడు భరత్ ఏం అడిగాడంటే, ఒక పేద ఫ్యామిలీ, పువర్ ఫ్యామిలీలకేని ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే ఆ అమ్మాయి ఇలా ఫీల్ అవుతుంది మన గురించి. దట్ ఈస్ భరత్ ఒక వెల్ టు డూ ఫ్యామిలీలకే ఉన్నాడు. భరత్కి 4 ఆస్తులు ఉన్నాయి, ఒక బిజినెస్ ఉంది. సో నేను పువర్ ఫ్యామిలీలకే వచ్చాను. మా తాత పువర్, మా ఫాదర్ పువర్, నేను పువర్, నేను ఇప్పుడు జాబ్ చేస్తలేను. నథింగ్ రాంగ్. ఇక్కడ మనం ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాం, ఒక అనాలిసిస్ మాట్లాడుతున్నాం అంతే. ఇక్కడ ఫీల్ అయ్యేది ఏమీ లేదు. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఇలా అనుకోని, దట్ ఈస్ నేను ఎప్పుడు ఒక మంచి లైఫ్ చూడలేదు, ఒక రిచ్ లైఫ్ చూడలేదు, నేను ప్లేన్లో వెళ్ళలేదు, నేను ఒక మంచి రెస్టారెంట్లో తినలేదు, నేను ఒక 5-star హోటల్లో ఉండలేదు, మా ఇంట్లో ఏసీ లేదు, యూనో అలాంటి లైఫ్ ఎప్పుడు నేను చూడలేదు. సో భరత్ నాకు ఇవన్నీ ఇస్తున్నాడు కాబట్టి భరత్ని మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను భరత్కి ఫుల్ రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్ అంటారు కదా, అంటే రుణపడి ఉండడము, ఒక ఫీలింగ్, ఈ మనిషి నాకు ఇది చేశాడు అనే ఫీలింగ్ జీవితాంతం పెట్టుకుంటుంది. నా ఫ్యామిలీ మెంబర్స్ తరఫున కూడా మదర్ ఫాదర్తో చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయికి మనం ఒక చాలా మంచి హై క్లాస్ లైఫ్ ఇస్తున్నాము, ఆస్తులు ఇస్తున్నాము, అన్ని ఇస్తున్నాము కదా అని మీరు అనుకుంటున్నారు. ఇస్ దట్ కరెక్ట్ భరత్? ఎగ్జాక్ట్లీ ట్రూ. మీ ఫాదర్ కూడా అలానే అనుకుంటున్నారా? ఖచ్చితంగా. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా టాపిక్స్లో ఎప్పుడు సైన్స్ అండ్ సోషల్గా ఏమేమైతే ప్రూవ్ అయినాయి అవి నేను వాడి చెప్తాను. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే, పువర్ ఫ్యామిలీలకేని ఏదైతే అమ్మాయి ఉంటారో ఆ అమ్మాయిని ఒక పువర్ మొగోడు చేసుకుంటేనే సెట్ అవుతుంది. మీరు చేసుకుంటే సెట్ కాదు. ఇఫ్ యూ మ్యారీ ఎ గర్ల్ ఫ్రమ్ ఏ పువర్ ఫ్యామిలీ, మీ జీవితం నాశనం అయిపోతుంది. మైక్ సార్. సో మీ జీవితం నాశనం అయిపోతుంది. చాలా పెద్ద మాట మాట్లాడుతాను, నాశనం అయిపోతుంది అనేసి. ఇప్పుడు నేను ఏది చెప్పినా 100%గా అన్ని కేసెస్లో అలానే జరుగుతుందని కాదు. దేర్ ఆర్ ఆల్వేస్ ఎక్సెప్షన్స్. అంటే ఇప్పుడు 100కే అని ఒక్క కేసులో కాకపోవచ్చు, కానీ 99% కేసెస్లో అలానే జరుగుతుంది. సో ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే,
వై ఈజ్ అ పర్సన్ రిచ్, వై ఈజ్ అ పర్సన్ పువర్? సైంటిఫిక్గా దీని వెనుక రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఓకే, ఇండియా బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇమ్మీడియట్గా ఇండిపెండెన్స్ వచ్చినాక ఒక ఫస్ట్ 10 years 20 years మనకు సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్, అంటే డబ్బు సంపాదించే సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక మనిషి అప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే, ఐపీఎస్ ఆఫీసర్ అవుతే, ఒక గవర్నమెంట్లో మంచి పొజిషను, లేకపోతే ఏ టాటానో బిర్లా ఫ్యామిలీలో పుడితేనే ఆ మనిషి దగ్గర ఆస్తులు ఉంటుంటాయి. లేకపోతే ఆ మనిషి స్వయంగా ఒక బిజినెస్ పెట్టి, ఒక కంపెనీ స్టార్ట్ చేసి, లేకపోతే ఒక కార్పొరేట్ కంపెనీలో పోయి పొజిషన్ హైగా ప్రమోషన్స్ తెచ్చుకొని ఆస్తులు సంపాదించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఉండే అప్పుడు, ఎప్పుడు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. కానీ లాస్ట్ ఒక 25 yearsలో 2000 year నుంచి ఇప్పటి వరకు ఆపర్చునిటీస్ అనేటివి విచ్చలవిడిగా ఉంది. 2000 yearలో ఒక మనిషి సింపుల్గా ఒక చిన్న టిఫిన్ సెంటర్ ఒక దాగలు పెట్టుకొని దినం రాత్రి కష్టపడితే కూడా వాళ్ళ ఫ్యామిలీ 4 అడుగులు ముందుకెళ్తుండే స్టేటస్లో. సో ఇప్పుడు వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఫ్యామిలీ, తాత పూవరే ఉండే, ఫాదర్ పూవరే ఉండే, అమ్మాయి కూడా పూవరే ఉంది అంటే ద రీజన్ ఇస్ వాళ్ళ ఫ్యామిలీలో కష్టపడడం అంటే పోయి రాళ్ళు లేపడం కాదు, కన్సిస్టెంట్గా ప్లానింగ్ పెట్టుకొని, నేను ఒక టిఫిన్ సెంటర్ ఓపెన్ చేశాను, ఎవ్రీడే వెళ్తా, కస్టమర్స్కి మంచిగా వామ్గా వెల్కమ్ చెప్తా, ఎవ్రీడే అదే టేస్ట్ ఫుడ్ది మెయింటైన్ చేస్తా, ఎంప్లాయీస్తో మంచిగా బిహేవ్ చేస్తా, అప్పులు వచ్చినా, కరోనా వచ్చినా, ఏమొచ్చినా నేను హోప్ వదలకుండా కష్టపడతా, ఆ క్యారెక్టర్ ఉండాలన్నమాట. అలాంటి కష్టం ఉండాలి. సో అన్ఫార్చునేట్లీ వాళ్ళ ఫ్యామిలీలో అలాంటి మైండ్ సెట్, అలాంటి కష్టపడే ఎబిలిటీ లేదు కాబట్టే వాళ్ళు పూర్గా ఉన్నారు. కొన్ని రేర్ కేసెస్లో బ్యాడ్ లక్ వల్ల కూడా పూర్ ఉండొచ్చు, అంటే బిజినెస్లు పెట్టారు, ఏదో రీజన్ వల్ల లాస్ అయిపోయింది వగేరా వగేరా, దట్స్ అగైన్ ఎక్సెప్షన్. కానీ మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి, మోస్ట్ ఆఫ్ ద టైం రీజన్ ఏంటి, ఆనెస్ట్ చెప్పాలంటే వాళ్ళ ఫాదరు, వాళ్ళ గ్రాండ్ ఫాదరు కరెక్ట్ అప్రోచ్ పెట్టుకోలేదు, కరెక్ట్ మైండ్ సెట్ పెట్టుకోలేదు, కరెక్ట్గా కష్టపడలేదు. ఓకే, లేకపోతే వాళ్ళ ఫాదర్, గ్రాండ్ ఫాదర్కి భయంకరమైన బ్యాడ్ హ్యాబిట్స్ ఉండొచ్చు, పేకాట ఉండొచ్చు, గ్యాంబ్లింగ్ ఉండొచ్చు, ఇది అది భయంకరంగా తాగే అలవాటు ఉండొచ్చు. ఇప్పుడు నేను తాగుతాను, కానీ 100 బిజినెస్లు చేస్తున్నాను, కార్పొరేట్లో మంచి స్థాయిలో ఉన్నాను, మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి నావే. ట్రూ. కానీ దినమంతా తాగి అన్ని ఆస్తులు పొడగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. సో ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ తరతరాల నుంచి పూర్ ఉందంటే దానికి ఒక లాజికల్ సైంటిఫిక్ రీజన్ ఉంది. ఇప్పుడు భరత్ వాళ్ళ ఫ్యామిలీ ఒక మంచి స్థాయిలో ఫైనాన్షియల్గా ఉందంటే దానికి వెనుక కూడా సైంటిఫిక్ లాజికల్ రీజన్ ఉంది. భరత్ వాళ్ళ ఫాదర్ ఎన్నో డెకేడ్స్ నుంచి కష్టపడ్డారు. మీ బిజినెస్లో ఏమున్నాయి చెప్పొచ్చా? వాళ్ళకు ఒక బేకరీ ఉంది, రీటైల్ ఫార్మసీ ఉంది, రెంట్లు వచ్చే బిల్డింగ్స్ ఉన్నాయి, సొంత 3 story రెసిడెన్స్ ఉంది. సో ఇవన్నీ వాళ్ళ ఫాదర్ సెటప్ చేశారంటే ఎంత కష్టపడి ఉంటారు, దినం రాత్రి కష్టపడి ఉంటారు. సో ఇప్పుడు భరత్ చేస్తున్నాడు, ఇప్పుడు భరత్ ఎంటెక్ చేసాడు. భరత్ అనుకుంటే ఏదో ఒక జాబ్ ఎక్కేసే సాఫ్ట్వేర్లో 30,000 40,000 50,000 60,000 సంపాదించి నాకు చాలు అనుకోవచ్చు. కానీ భరత్ కూడా మెడికల్ డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్లోకి ఎందుకు వెళ్ళాడు? సో దాట్ దాంట్లో ఒక 10 years కష్టపడితే దినం రాత్రి భరత్కి సెలవు ఉండదు, సాటర్డే ఉండదు, సండే ఉండదు, ఏమీ ఉండదు. ట్రూ. భరత్ ఎందుకు కష్టపడుతున్నాడు? నేను ఒక 10 years కష్టపడితే ఆ బిజినెస్ సెట్ అవుతుంది. దాంతో నా నెక్స్ట్ జనరేషన్కి కూడా రెడీ ప్లాట్ఫామ్ ఉంటుంది. నా పిల్లలు బయట వెళ్ళి జాబ్ చేసే అవసరం లేదు, వాళ్ళు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, కానీ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి నా బిజినెస్లో జాయిన్ కావచ్చు. సో భరత్ వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా వెల్ సెటిల్డ్ ఉండడానికి క్లియర్ రీజన్స్ ఉన్నాయి. సో భరత్ వాళ్ళ ఫాదర్ మైండ్ సెట్, భరత్ మైండ్ సెట్, ఇవన్నీ వేరే ఆలోచనలు ఉన్న మైండ్ సెట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఒక పూర్ ఫ్యామిలీ అమ్మాయిని మీ ఫ్యామిలీలోకి తెచ్చుకుంటే ఫస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమవుతుంది తెలుసా? మనం ఏమనుకుంటాము, ఇప్పుడు పూర్ ఫ్యామిలీ అమ్మాయిని మా ఇంట్లోకి తెచ్చుకుంటే పొదుపుగా ఉంటుంది అనుకుంటాం. కరెక్ట్? అబ్సల్యూట్లీ. ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ అవుతుంది. ద రీజన్ ఇస్, ఒక భయంకరంగా ఆకలిగా ఉన్న మనిషి నేను మంచి రెస్టారెంట్ తీసుకెళ్తే
వాళ్ళు ఇట్లా పిచ్చి పిచ్చిగా 10 డిష్లు ఆర్డర్ చేసేస్తారు, ఇలా డెస్పరేట్గా పిచ్చి పిచ్చిగా తినేస్తారు. అదే ఇప్పుడు నన్ను తీసుకెళ్తే మంచి రెస్టారెంట్కి నేను జస్ట్ కొద్దిగానే తింటా. మీరు మంచి బొఫేకి తీసుకెళ్ళండి, 5 స్టార్ బొఫే, 5,000 రూపాయలు ఉంటుంది బొఫే, అది పర్ పర్సన్. దాంట్లో ఒక 50 వెరైటీలు ఉంటాయి. నేను ఓన్లీ 2-3 వెరైటీలే తింటా, కొద్దిగా తింటా. ఎందుకు? అంటే నేను ఎప్పటి నుంచో తింటున్నావని, నాకు పెద్ద పిచ్చి లేదు అవన్నీ గురించి. సో మీరు తరతరాల నుంచి పూర్ ఫ్యామిలీలో బతికిన అమ్మాయిని మీ ఫ్యామిలీలోకి తెచ్చుకుంటే ఆ అమ్మాయికి డబ్బు ఇంకా ఎంతనో పిచ్చి ఉంటుంది. మీరు అనుకుంటారు పిచ్చి లేదని. ట్రూ. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు మీ జనరేషన్ అమ్మాయే ఉంటుంది అంటే లాస్ట్ 10 years నుంచి సోషల్ మీడియాలోనే బ్రతుకుతుంది ఆ అమ్మాయి. కరెక్ట్. సో ఆ అమ్మాయి డిగ్రీ చేసేటప్పుడు, ఇంటర్మీడియట్ చేసేటప్పుడు సోషల్ మీడియా ఉండే. ఇప్పుడు ఆ అమ్మాయికి ఎన్నో కోరికలు ఉంటాయి. వేరే అమ్మాయిలు సోషల్ మీడియాలో చూస్తుంటారు, అంటే ఈ అమ్మాయి వేరే అమ్మాయిలను చూస్తారు సోషల్ మీడియాలో. ఆ అమ్మాయిలా ఇవి కొనుక్కోవాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఆ ఫోన్ కొనుక్కోవాలి, ఇలా బ్రతకాలి, అది ఇక్కడికి వెళ్ళాలి, అన్నీ ఉంటాయి. ఆ అమ్మాయి దగ్గర రిసోర్సెస్ లేవు, వాళ్ళ ఫాదర్ ప్రొవైడ్ చేయలేడు, తన జాబ్ చేస్తలేదు. ఓకే, చేస్తున్న చాలా సింపుల్ జాబ్ చేస్తుంది, ప్రాబ్లీ 10,000-15,000 షీఈ్ ఎర్నింగ్. సో తన ప్రొవైడ్ చేసుకోలేదు తన. సో తన అవన్నీ మనసులో పెట్టుకొని ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుంది కదా, అప్పుడు నా మొగుడిని నేను చెరుకు రసం పిండినట్టు పిండేసి వాని దగ్గరికి నన్ను తెచ్చుకోవాలనే హోప్తోనే వస్తుంది. సి తన మైండ్ సెట్, తన ఏదైతే ఆలోచిస్తుందో అది తప్పు కాదు, ఇట్స్ నాట్ రాంగ్. తన చిన్నప్పటి నుంచి ఒకటే హోప్లో ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా అదే చెప్తారు. వాళ్ళ పేరెంట్స్ని ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి అడిగింది అనుకో, నాకు మంచి ఫుట్వేర్ కొనియవా, 4-5 వేలది. 5,000 ఫుట్వేరా? మీ మొగుడు ఇప్పిస్తాడులే, పెళ్లి చేసుకొని మొగుడు ఇప్పిస్తాడు. ఆ అమ్మాయి ఒక్క టూర్ కూడా వెళ్ళి ఉండదు, టౌన్ బయట, సిటీ బయట. వాళ్ళ ఇంట్లో ఏం చెప్తారు, మీ మొగుడు తీసుకెళ్తాడులే, పెళ్లి చేసుకో. సో ఆ అమ్మాయి లిటరలీ వెయిట్ చేస్తుంటుంది, ఒక వెల్ సెటిల్డ్ హస్బెండ్ వస్తే నాకు అన్నీ ప్రొవైడ్ చేస్తాడు అని. కానీ తనకు లాజికల్గా ఇది అర్థం కాదు. వైఫ్ అంటే ఏంది? లైఫ్ పార్ట్నర్. లైఫ్ పార్ట్నర్ మీనింగ్ ఏంది? తనకు కూడా 50% కాంట్రిబ్యూట్ చేయాలి. 50% కాంట్రిబ్యూట్ అంటే మీకు నెలకు 1,00,000 రూపాయలు ఖర్చు ఉంటే తన 50,000 ఇవ్వాలని కాదు. తన 50,000 క్యాష్ రూపంలో ఫ్యామిలీకి కాంట్రిబ్యూట్ చేయకపోయినా 50,000 సేవ్ చెయ్యాలి. అబ్సల్యూట్లీ. ఒక అమ్మాయి సంపాదించకపోతే అబ్సల్యూట్లీ ఫైన్, కానీ పొదుపు అనేది మెయింటైన్ చెయ్యాలి. బికాజ్ మనీ సేవ్డ్ ఈజ్ మనీ అర్న్డ్. ఏదైతే మీరు డబ్బు సేవ్ చేస్తారో దాని అర్థమైంది. ఇప్పుడు ఈ నెల మీ వైఫ్ మంచిగా తెలివి యూజ్ చేసి డిస్కౌంట్లో ఉన్నాయి కొని, అవసరం లేని కొనకుండా ఉంటే 20,000 సేవ్ చేస్తే 20,000 మీ ఫ్యామిలీలో ఎక్కువ ఎర్న్ చేసినట్టే కదా. కానీ ఏ అమ్మాయి అయితే పూర్ ఫ్యామిలీలోకి వస్తుంది, ఆ అమ్మాయికి మీరు చెప్పారనుకో డిస్కౌంట్లో కొను, ఈ నెల మన బడ్జెట్ 15,000 అంటే ఏమనుకుంటుంది తెలుసా? రే ఎందుకు చేసుకుంటారా భయ్యన్ని? మా ఫాదర్ అదే మాట అంటుండే, డిస్కౌంట్లో కొను. మా గ్రాండ్ ఫాదర్ అదే మాట అంటుండే, మా అమ్మ అదే మాట అంటుండే. ఇప్పుడు వీళ్ళు చేసుకున్న తర్వాత కూడా నేను డిస్కౌంట్లో కొనాలా? ఈడు కూడా ఎమర్జెన్సీ ఫండ్స్ అంటుండే, మళ్ళీ ఏంటి ఎమర్జెన్సీ ఫండ్ అనేది వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడు మాట్లాడుకోరు, అది వేరే టాపిక్. కానీ సింపుల్, నువ్వు ఎప్పుడన్నా పూర్ ఫ్యామిలీకి వచ్చిన అమ్మాయికి డిస్కౌంట్లో కొను అంటే తను ఏం ఫీల్ అవుతుంది అంటే, నా బ్రతుకు ఇంప్రూవే కాలేదు, నా బ్రతుకు ఇంకా లో లెవెల్లోనే ఉంది. షీల్ ఫీల్ షీ టుక్ ఎ రాంగ్ డెసిషన్. నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నా అనుకుంటుంది అమ్మాయి. సో మీరు ఎప్పుడు కూడా ఒక పూర్ ఫ్యామిలీలకి వచ్చిన అమ్మాయితో బడ్జెట్ అనేది మాట్లాడారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ అంటారు బడ్జెట్ లేదు, బడ్జెట్లో ఉండాలి, బడ్జెట్లో బ్రతకాలి. వాళ్ళు ఏమనుకుంటారు, బడ్జెట్ అంటే పూర్ పీపుల్ మాట్లాడే టాపిక్ అనుకుంటారు. ఒక కంట్రీకి బడ్జెట్ ఉంటుంది, ఒక $multi-billion కంపెనీకి బడ్జెట్ ఉంటుంది. కరెక్ట్. నాగార్జునకి బడ్జెట్ ఉంటుంది, అంబానీకి బడ్జెట్ ఉంటుంది. అందరికి బడ్జెట్ అంటే ఏంది? మనం ఈ నెలలో ఎంత ఖర్చు పెడదాం అనుకుంటున్నాము, ఈ ఇయర్లో ఎంత ఖర్చు పెడదాం అనుకుంటున్నాం. ఒక టూర్ వెళ్తున్నాం, ఆ టూర్లో 1,00,000, 2,00,000, 50,000 టూర్ది బడ్జెట్ ఏంది అంటే బడ్జెట్ అంటే మ్యాక్సిమం లిమిట్. కానీ తన మైండ్లో ఏముంటుంది, వీడు కూడా బడ్జెట్గా బ్రతుకోమంటున్నాడు, నేనేమో మంచిగా వీడిని వేసుకుంటే సూపర్ లైఫ్ బ్రద్దాం అనుకున్నా అని అనుకుంటుంది.
సో ఏ అమ్మాయికి అయితే బడ్జెట్ కాన్సెప్టే అర్థం కాదు, నువ్వు ఆ అమ్మాయితో ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేయగలవు? కరెక్ట్. ఇప్పుడు భరత్ వాళ్ళ ఫాదరు చిన్నగా ఉన్నప్పటి నుంచి భరత్తోని, ఇప్పుడు మీరు అనొచ్చు భరత్ మోగోడు కదా అందుకే భరత్తోని ఫైనాన్షియల్ మ్యాటర్స్ మాట్లాడతారు. భరత్ వాళ్ళ ఫాదర్ లేదు, ఒక బిజినెస్ పర్సన్, లేదా ఎవరైతే కార్పొరేట్లో కూడా సక్సెస్ అయ్యారు ఆ ఫాదర్ ఎప్పుడు వాళ్ళ పిల్లలతో ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిస్కస్ చేస్తాడు. ఫైనాన్షియల్గా సక్సెస్ఫుల్ అయిన ఫ్యామిలీస్లో డైనింగ్ టేబుల్లో కూర్చొని బిగ్ బాస్లో ఏం నడుస్తుంది, పక్కన వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఆ సొల్లంతా మాట్లాడుకోరు. దే విల్ డిస్కస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఇప్పుడు ఇల్లు కడుతున్నాము, ఇది చేస్తున్నాము, అది నీ ఎడ్యుకేషన్ ఎవ్రీథింగ్ వాళ్ళు డబ్బు గురించి మాట్లాడుకుంటారు. అదే పూర్ ఫ్యామిలీస్లో డబ్బు గురించి మాట్లాడితే పాపంలా చూస్తారు. ఇట్స్ అ సిన్, ఎ బ్యాడ్ విషయం. ఏంది పిల్లలతో డబ్బు గురించి మాట్లాడుతున్నావా, సిగ్గుందా నీకు అంటారు ఆ ఫ్యామిలీస్లో. సో పూర్ ఫ్యామిలీకి వచ్చిన అమ్మాయికి అకౌంటింగ్, ఫైనాన్స్, ఎకనామిక్స్, ఏబిసిడి తెలియదు. సో నెక్స్ట్ గ్రాటిట్యూడ్ అన్నావు. గ్రాటిట్యూడ్ అంటే ఒక్కసారి నువ్వు ఆ అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత, మ్యారేజ్ తర్వాత ఆ అమ్మాయిని మీరు ఫ్లైట్లో గోవా తీసుకెళ్ళి, గోవాలో 5 స్టార్ రిసార్ట్, నేను 1,50,000 ఖర్చు పెట్టేస్తా, 1 వీక్ అమ్మాయికి అసలు స్వర్గం చూపిస్తా అనుకుంటారు. మీరేమనుకుంటారు దాని తర్వాత? బికాజ్ నేను ఈ అమ్మాయికి ఇంత మంచి హాలిడేకి తీసుకెళ్ళినా గుర్తుపెట్టుకుంటుంది కదా నన్ను అనుకుంటారు. ఫస్ట్ టైం అంటుండొచ్చు థ్యాంక్ యూ భరత్ చాలా బాగుందని. నెక్స్ట్ టైంకి దే విల్ ఫీల్ దే ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ ఇట్. అంటే ఇది కామన్, నేను లైఫ్ ఇలానే బ్రతకాలి. సో నెక్స్ట్ టైంకి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. గ్రాటిట్యూడ్ అనేది వాళ్ళ లైఫ్ లాంగ్ మెయింటైన్ చేయలేరు. ఎందుకంటే ఏ వ్యక్తికి కూడా కొత్త ధనము, కొత్త విషయము టెంపరీగానే ఉంటుంది. ఇప్పుడు నాకు ఎవరన్నా 2 కోట్ల రూపాయల మర్సిడీస్ బెంజ్ ఇచ్చారు అనుకో, ఫస్ట్ టైం కూర్చున్నప్పుడు అబ్బా ఎంత బాగుంది, ఏంది, థ్యాంక్ యూ, సూపర్ అంట. సెకండ్ టైం అంట, 1 మంత్, 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత ఇట్స్ కామన్ థింగ్ ఫర్ మీ, వాట్స్ ద బిగ్ డీల్. ఆ అమ్మాయికి కూడా మీరు తీసుకెళ్లే హాలిడేస్, మీరు కొనే బట్టలు, మీ ఇల్లు అన్నీ కామన్ విషయాలు అయిపోతాయి. ఇంకా రేపటి దినం మీ కర్మగాలి, మీ బిజినెస్ లాస్లోకి వెళ్ళి, లేకపోతే జాబ్ చేసే మనిషి జాబ్ పోయి, ఇప్పుడు ఈసారి గోవాకి మనము ప్లేన్లో వెళ్ళలేం, ట్రైన్లో వెళ్దామంటే తను డిసప్పాయింట్ అయిపోతుంది. ఏంది నా లైఫ్ ఇలా అయిపోయింది, ఉట్టే చేసుకున్నా కదా వీడిని అనుకుంటుంది. సో అదే మీరు సేమ్ స్టేటస్ ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నారనుకోండి ఫైనాన్షియల్గా, చాలామందికి హర్ట్ అవుతుండొచ్చు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, పువర్ గర్ల్, సేమ్ స్టేటస్. దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు ఒక మనిషి క్యాన్సర్ ఉందంటే ఉంది, దాంట్లో అమ్మ వానితో అన్నకు వానికి క్యాన్సర్ ఉందని వాడు హర్ట్ అవుతాడు. వాడు హర్ట్ అవుతే ఏంది, అవును రాబాయ్ నీకు క్యాన్సర్ ఉంది, నడు ట్రీట్మెంట్ చేయించుకుందామంటేనే మంచిగా అవుతుంది. కరెక్ట్. ఓకే, సో ఫ్యాక్ట్స్ విల్ రిమైన్ ఫ్యాక్ట్స్. సో ఇప్పుడు భరత్ సేమ్ స్టేటస్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు అనుకో, వాళ్ళ ఫాదర్ కూడా బిజినెస్ పర్సన్, లేకపోతే వాళ్ళ ఫాదర్ మంచి టాప్ హోదాలో రిటైర్ అయ్యారు ఒక జాబ్కి అని, ఆ అమ్మాయి ఇవన్నీ ముందే చూసేసి ఉంటుంది. ప్లేన్లు ఎక్కడము, కాస్ట్లీ బట్టలు కొనడము, వాళ్ళ ఇంట్లో బడ్జెట్ ప్లానింగ్. సో దాని తర్వాత మీరు కొత్తగా అమ్మాయిని ఇంప్రెస్ చేసే అవసరం లేదు. ఆ అమ్మాయికి క్లియర్ లాజిక్ తెలిసి ఉంటుంది, నేను మ్యారేజ్ చేసుకున్నాను ఫర్ ఎ లైఫ్ పార్ట్నర్, ఐ ఆల్సో హ్యావ్ టు కాంట్రిబ్యూట్. తనకు ఎమర్జెన్సీ ఫండ్ అంటే తెలిసి ఉంటుంది, వాళ్ళ ఫాదర్ ముందే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. తనకు అకౌంటింగ్, ఫైనాన్స్, ఎకనామిక్స్ అన్నీ తెలిసి ఉంటాయి. బడ్జెట్ అంటే కూడా బడ్జెట్ అన్నీ తెలిసి ఉంటాయి. ఓకే, మీరు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ప్లేన్లో వెళ్దామంటే ఆ అమ్మాయి అనొచ్చు, ప్లేన్లో పోయి బోర్ అయిపోయినా బాస్, ఏదన్నా మంచి యూనో సింపుల్ ట్రైన్ సంథింగ్ బుక్ చేయరా, ఫర్ చేంజ్ విల్ గో ఇన్ ట్రైన్ అంటుండొచ్చు. సో ఇప్పుడు ఇంకొకటి ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు పూర్ ఫ్యామిలీకి అమ్మాయిని తెచ్చుకుర్రు అనుకో, మీకు సోషల్ సర్కిల్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మీరు బిజినెస్ నడిపిస్తున్నారు, లేకపోతే మీరు మంచి జాబ్ చేస్తున్నారు, మీ సర్కిల్ వాళ్ళు ఉంటారు,
వాళ్ళ ఎంబడి డిన్నర్స్ ఉంటాయి, జనరల్ మీటింగ్స్ ఉంటాయి. యూనో మీ వైఫ్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యూ, బెటర్ హాఫ్ ఏమేమో అంటారు కదా వర్డ్స్. సో మీరు ఎన్నో మీటింగ్స్కి ఎన్నో ఇవన్నిటికి వెళ్ళినప్పుడు మీ సర్కిల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీ వైఫ్ని పరిచయం చేయాల్సి వస్తుంది. కరెక్ట్. సో ఇప్పుడు మీరు బిజినెస్ నడిపిస్తున్నారు లేదా జాబ్ చేస్తున్నారు, మీ స్టేటస్ తగ్గట్టు కొన్ని మర్యాదలు ఉంటాయి. ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తారు, స్పూన్ ఎలా పట్టుకోవాలి, టేబుల్లో ఎలా కూర్చోవాలి, వెయిటర్తో ఎలా మాట్లాడాలి, ఒక బేసిక్ ఇంగ్లీష్ కావచ్చు, మర్యాదలు ఎన్నో ఉన్నాయి, లాట్ ఆఫ్ థింగ్స్. అన్ఫార్చునేట్లీ ఆ పూర్ ఫ్యామిలీకి వచ్చిన అమ్మాయికి ఇవన్నీ తెలియకపోవచ్చు. ఎలా నేర్చుకుంటారు? ఇప్పుడు ఇవన్నీ మనం ఈధర్ ఇంట్లో నేర్చుకోవాలి, లేకపోతే ఒక మంచి హై క్లాస్ స్కూల్లో నేర్చుకోవాలి, లేదా ఫ్రెండ్ సర్కిల్లో నేర్చుకోవాలి. ఆ అమ్మాయి 99% మంచి స్కూల్కి వెళ్ళలేదేమో, యూనో వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అలానే ఉంటారు, వాళ్ళ మదర్ ఫాదరు గ్రాండ్ ఫాదర్ అలానే ఉంటారు. ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు ఆ పూర్ ఫ్యామిలీ అమ్మాయిని, మీరు మీ ఫర్ ఎగ్జాంపుల్ మీ బిజినెస్ పార్ట్నర్స్, లేకపోతే మీకు సప్లై మెడిసిన్స్ చేసేవాళ్ళు వగేరా వగేరా, మీ ఫైనాన్సర్స్, షీఈ్ మై వైఫ్ అంటే మీ క్లాస్ అమ్మాయి ఉంటే హలో హౌ ఆర్ యూ అని మంచి గ్రీట్ చేసి వాళ్ళతో మాట్లాడగలుగుతుంది, వాళ్ళ వైఫ్స్తో మాట్లాడగలుగుతుంది, మీ సోషల్ సర్కిల్ సెట్ అవుతుంది. అదే కంప్లీట్లీ అసలు మాట్లాడడం రాదు, ఒకరితో గ్రీట్ చేయడం రాదు, ఇంగ్లీష్ అంటున్నాడు. ఏంటి అంటే ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోతే నువ్వు బిజినెస్ చేయడం చాలా కష్టం. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సమ్ బేసిక్ ఇంగ్లీష్ యూనో. సో అప్పుడు మీ వైఫ్ పూర్ ఫ్యామిలీకి వచ్చిన వైఫ్ మాట్లాడలేకపోతుంది అనుకో, అవన్నీ మీకు సోషల్గా ప్రాబ్లం అవుతుంది. మీరు ఎంబారెస్ అవుతారు, మీరు అరే ఏంటి కొద్దిగా సిగ్గుగా ఫీల్ అవుతారు, ఏంటి వేరే వాళ్ళ వైఫ్స్ ఎంత మంచిగా మాట్లాడుతున్నారు, మా వైఫ్ ఏంది స్పూన్ పట్టుకొని తినడానికి రావటం లేదు అసలు, యూనో అంటే కొన్ని అఫీషియల్ దానికి పోయినప్పుడు స్పూన్తో తినాల్సిందే, నువ్వు ఇలా చేయితో పిసికి తినలేవు. ట్రూ. See, first you have to understand one thing. Marriage is an institution. Marriage is not sacrifice. ఇది మైండ్లోకి తీసేయాలి. నేను సాక్రిఫైస్ చేసేస్తా మ్యారేజ్లో, ఒక అమ్మాయికి లైఫ్ ఇస్తా, ఆ అమ్మాయికి లైఫ్ అని ట్రై చేస్తే నీ లైఫ్ పోతుంది. ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. మీరు ఇప్పుడు 50 ఉన్నారనుకోండి, అంటే 100 ఇస్ అల్టిమేట్ అనుకోండి, పాయింట్స్ 100 పాయింట్స్. ఇప్పుడు మీరు 50 పాయింట్స్లో ఉన్నారు, మీరు 100కి రీచ్ అవుదాం అనుకుంటున్నారు. ఫైనాన్షియలీ కావచ్చు, ఒక టీమ్ ఒక మీ ఫ్యామిలీ టీమ్ లాగా మీరు 50లో ఉండి 100కి వెళ్ళాలంటే ఇంకొక 50 స్టేజ్లో ఉన్న అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే మీరు 50, అమ్మాయి 50 అయ్యి మీరు 100 పాయింట్స్కి రీచ్ అవుతారు. అంటే ఆ అమ్మాయి తెలివితేటలు, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్, ఆ అమ్మాయి అండర్స్టాండింగ్ ఆఫ్ ఫైనాన్స్, ఆ అమ్మాయి మర్యాదలు. మీరు 50 ఉన్నప్పుడు 0 ఉన్న అమ్మాయిని చేసుకున్నారనుకోండి, మీరు 50 ఉంటారు. ఆ మిగిలిన 50 మళ్ళీ 100కి రీచ్ కానీ మీరే కష్టపడి సంపాదించాల్సి వస్తుంది. మీరు 50 ఉన్నప్పుడు -50 అమ్మాయిని చేసుకున్నారనుకోండి, 0 అవుతారు. 0. చాలా మందిని చూసాను ఇలా. సో సింపుల్ మ్యాటర్, ట్రీట్ మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. ప్రేమించండి, ఎదుటి మనిషి గురించి కష్టపడండి. అంటే కొద్దిగా అంటే కొద్దిగా చిన్న సాక్రిఫైజెస్ అవన్నీ చేయండి, కానీ మిమ్మల్ని మీరు నాశనం చేసుకొని సాక్రిఫైజులు చేయకండి. ఎలా అనిపించింది? లవ్లీ బ్రదర్. సో మనం మాట్లాడుకున్న ఈ టాపిక్ అరేంజ్ మ్యారేజ్కి వాళ్ళకి మాత్రమేనా? ఎనీ లవ్ మ్యారేజ్లో కూడా. ఇప్పుడు లవ్ మ్యారేజ్లో మీరు పూర్ అమ్మాయిని ప్రేమించారు అనుకోండి, ప్రేమించినప్పుడు బాగానే ఉంటుంది, డేటింగ్ అప్పుడు బాగానే ఉంటుంది, దాని తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు, అగైన్ యూర్ ఇన్ ద సేమ్ బోట్ కదా. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్తో మ్యారేజ్ చేసుకున్నా, లవ్ మ్యారేజ్తో మ్యారేజ్ చేసుకున్నా, ఎప్పుడైతే మీరు ఇంట్లో ఉండడం స్టార్ట్ చేస్తారో అప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. మీరు బయట అమ్మాయిని కలుస్తున్నారు, రెస్టారెంట్కి వెళ్తున్నారు, సినిమాకి వెళ్తున్నారు, అప్పుడు ప్రాబ్లమ్స్ పెద్దగా రావు. ఓకే, రూఫ్ కింద ఉన్నప్పుడు అబ్సల్యూట్లీ. కానీ స్టిల్ లవ్ మ్యారేజ్ ఇస్ స్టిల్ స్లైట్లీ బెటర్. చాలా మంది అంటుంటారు లవ్ మ్యారేజ్ బెటరా? ఎస్, ఇవాళ రేపు లవ్ మ్యారేజే బెటర్. దీని గురించి యాక్చువల్లీ మనము ఇంకొక వీడియోలో మాట్లాడదాము. ఎందుకు లవ్ మ్యారేజ్ బెటరు అరేంజ్ మ్యారేజ్ కంటే. ముందు అరేంజ్ మ్యారేజ్ బెటర్ ఉంటుండే లవ్ మ్యారేజ్ కంటే, ఇప్పుడు మళ్ళీ గేమ్ తిరిగింది. లవ్ మ్యారేజ్ ఇస్ బెటర్ దాన్ అరేంజ్ మ్యారేజ్. లవ్లీ.
సో విల్ టాక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ, అది కన్సల్టింగ్ ఫర్మ్ ఉంది, onewaytolife.com. మీరు కరియర్, లవ్, రిలేషన్షిప్స్, డివోర్సులు, ట్యాక్స్, బిజినెస్ స్టార్టప్స్ అన్నిటి గురించి మాట్లాడవచ్చు. సో వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెబ్సైట్కి వెళ్ళండి, onewaytolife.com. ఇది మీరు మొబైల్ ఫోన్లో చూస్తున్నారంటే సింపుల్గా మీ మొబైల్లోనే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, onewaytolife.com. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. మీరు ల్యాప్టాప్లో, డెస్క్టాప్లో చూస్తున్నా సింపుల్గా onewaytolife.com టైప్ చేయండి, మొత్తం చదవండి. దాంట్లో పైన వాట్సాప్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. లేకపోతే వాట్సాప్ నెంబర్ అక్కడే అవైలబుల్ ఉంది. మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ అయిపోతుంది. మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ అయిపోతే సింపుల్గా హాయ్ వికాస్ అని టైప్ చేయండి. నేనే మీకు రెస్పాండ్ అవుతాను పర్సనలీగా. అండ్ నేను డైలీ ఒకటే కన్సల్టింగ్ కాల్ తీసుకుంటాను. మనం టైం స్కెడ్యూల్ చేసి మాట్లాడవచ్చు. ఆసమ్. సో నేను కూడా onewaytolife.com ద్వారానే వచ్చాను. సో వై లేట్ గైస్, డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ.